దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు వరకు మనం అందరం కూడా సజీవుల సంఖ్యలో ఉన్నాం. దేవుడు ఈ భయంకరమైన కడవరి దినాల్లో దుర్దినాలు ఉంటుండగా మనల్ని, మన కుటుంబాలు, మన బిడ్డల్ని కాసి కాపాడి మనందరినీ కూడా సజీవుల సంఖ్యలో ఉంచి మరి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి మరి మీ అందరికీ యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలండి. లోకంలో అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు మరి అనేకసార్లు మనం రుచి చూస్తున్నాం. అంతేకాదు కొన్నిసార్లు మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కొన్నిసార్లు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతికూల పరిస్థితులు అంటే మనకి విరోధంగా, లేక మనకి నష్టంగా, లేక సమస్యలు, వ్యాధులు, బాధలు, లేక కుటుంబంలో ఎవరన్నా మరి నష్టపోవటము, లేక మన ఆస్తి నష్టపోవటము, లేక ఆరోగ్యం నష్టపోవటము, ఏదైనా సరే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం ప్రియులారా. కొన్నిసార్లు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు లేక ఉన్నప్పుడు నాకేంటి అని మానవుడు పొంగకూడదు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కృంగకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చింతించడం వలన మురుడు ఎక్కువ చేసుకోలేరు అంటున్నాడు. చింత, ప్రతికూల పరిస్థితుల్లో చాలా చింత ఉంటుంది. ఆ చింత వలన దేవుడు అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మన చింతలు మోసే దేవుడు ఉన్నాడు. మనకున్న చింత దేవుని మీద వేస్తేనే మన చింత తీర్చబడుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఈ యొక్క జీవితం నాకు ఎందుకని జీవితాన్ని సాధించుకునే వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఉదాహరణకు ఒక స్టూడెంటు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నాకెందుకు అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం, ప్రతికూల పరిస్థితులు. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంఆర్ఓ నాగరాజు, ఆయన సిబిఐలో ఆయన శోధించి అన్నీ కూడా చేసినప్పుడు మిగులు ఆస్తి బినామీ పేర్లనే, అలాగే అనేక కేజీలు బంగారం పట్టబడింది. ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఇంకా నాకు ఈ బ్రతికెందుకని ఆత్మహత్య చనిపోయాడండి. ఎందుకోసం చెప్తుందంటే, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మనుషుడు కృంగకుండా, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను కాపాడు దేవా అని మానవుడు దేవునికి ప్రార్థన చేస్తూ తన ప్రతికూల పరిస్థితి రావటం కారణమేంటో గ్రహిస్తే చాలా మంచిది. బైబిల్లో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనగా చేయుచున్నారు, యోసేపు లేడు, సిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకుని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ప్రియులారా గమనించండి, యాకోబు అంటున్నాడు తన కుమారులతోటి, ఆయన మాట్లాడుతూ గతించిపోయినటువంటి తన యొక్క సమస్యల గురించి, గతించిపోయిన కాలం గురించి, గతించిపోయిన కాలంలో ఆయన పడిన బాధలు, శ్రమల గురించి, గతించిపోయిన కాలంలో ఆయన కలిగినటువంటి భయంకర మనోవేదన గురించి తన బిడ్డలతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, యోసేపు లేడు, సిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకుపోదురా, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్న వారితో చెప్పాను. ప్రియులారా, ఈనాటి మన వాక్యాంశం ఏంటంటే ప్రతికూల పరిస్థితి. ప్రతికూల పరిస్థితి అంటే మనకి వేదన కలిగించేది, నష్టం కలిగించేది, బాధ కలిగించేది, దుఃఖం కలిగించేది, మరి మనల్ని ఎంతో శ్రమల పాలు చేసేది ఏంటంటే ప్రతికూల పరిస్థితి అండి. అలాంటి పరిస్థితి గురించి యాకోబు అంటున్నాడు కదా, యోసేపు లేడు, సిమ్యోను లేడు, అలాగే బెన్యామీను కూడా మీరు తీసుకుపోతారా, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడండి యాకోబు. అసలు ఏంటి ప్రతికూలం? ఆయనకున్న ప్రతికూల పరిస్థితులు ఏంటి? ఆయనకి ఏ విధంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి? ప్రతికూలంగా ఉంటే కారణం ఏంటి? ప్రతికూలంగా ఉన్నందువల్ల ఆయన ఎలాంటి బాధపడ్డాడనే విషయాల పేర మనం దేవునికి వాక్యంలో ధ్యానం చేసుకుందామండి. గమనించండి, యాకోబు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 21 సంవత్సరం పాటు పద్దనరాములు తన మేనమామ ప్లస్ మామయ్య గారి దగ్గర
21 సంవత్సరం పాటు కొలువు చేశాడండి. ఒంటిగా ఒక్కడిగా ఒక చేతికర్ర పట్టుకున్నాడు, ఒక తైలపు బుడ్డి తీసుకున్నాడు. యోర్దాన్ నది దాటి అక్కడికి వెళ్ళి మరి 21 సంవత్సరం ఉండేటప్పటికి ఆ యొక్క యాకోబుకి కొన్ని వేల జీవాలు ఇచ్చాడు దేవుడు. పశువులు ఇచ్చాడండి. ఒంటెలు, ఆవులు, ఆబోతులు, గొర్రెలు, అలాగే గాడిదలు, ఇలాగూ కొన్ని వేల జీవాలు దేవుడు ఇతనికి ఇచ్చాడు. కొన్ని వందల మంది పనివారిని దేవుడు ఇతనికి ఇచ్చాడు. అంతేకాదు ఆ యొక్క యాకోబుకి దేవుడు 4 భార్యలను, అంతే కూడా కాకుండా మరి 12 మంది కుమారులు, ఒక కుమార్తెని దేవుడు ఇచ్చాడండి. ఇది మనందరికీ తెలుసు. అలాంటి స్థితిలో యాకోబు అక్కడ 21 సంవత్సరం ఉన్న తర్వాత ఆయన వస్తూ ఉన్నాడు. అప్పటికి మరి చూస్తే 11 మంది పిల్లలు కలిగారండి. అయితే ఇంకా బెన్యామీను అప్పటికి పుట్టలేదు. అలాంటి స్థితిలో జరిగింది ఏంటంటే ఆ యొక్క రాహేల్ చేసిన పని ఏంటంటే తన తండ్రి ఇంట నుండి వస్తూ తన తండ్రి పూజించే విలవేలు పంట, తన తండ్రి ఆరాధించే గృహదేవత విగ్రహాన్ని తెచ్చుకుని ఆ యొక్క రాహేలు దాసుకుంది. ఇలారా ఇలాంటి స్థితిలో లాభానికి తెలిసింది. కొంతమంది పరివారంతో వచ్చాడు, అంతా సోదా చేశాడు, ఎక్కడ కనపడలేదు. అన్ని సామాగ్రి ఇక్కడ ఎక్కడ కనపడలేదు. అలాంటి స్థితిలో జరిగింది ఏంటంటే తన కుమార్తెన రాహేలు మరి సామాగ్రి పైన కింద పెట్టుకుని దాని మీద కూర్చుంటే అమ్మ పక్కకు తప్పుకుంటాడు లాభాను. అన్నప్పుడు నాయనా నేను కడగా ఉన్నాను, నేను లేవలేనని చెప్పంటే అప్పుడు యాకోబు అంటాడు కదా, ఎందుకండి మామయ్య గారు నీ విగ్రహం ఎవరికి కావాలి, నీ విగ్రహం నా దగ్గర లేదు, చూడు అని చెప్పంటే అంతా వెతికారు, ఆ విగ్రహం కనబడలా. అలాంటి స్థితిలో ఒంటె సామాగ్రి ఉన్న చోట ఆ విగ్రహాన్ని దాసి మరి రాహేలు ప్రియులారు ఉంది. అలాంటి స్థితిలో యాకోబు ఏమన్నాడంటే నీ విగ్రహాన్ని తీసిన వారు లేక నీ విగ్రహం ఎవరైతే దగ్గర ఉందో వారు మరణానికి పాత్రులు అన్నట్టుగా యాకోబు అన్నాడండి. ఆ యొక్క శాపము, ఆ పాపము, ఆ శాపము రాహేల్ని వెంటాడింది. ఇంకొక మాట చెప్పమంటారా? నరపుత్రుడా, ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని ఒక దెబ్బతో నీ కళ్ళ ముందు లేకుండా తీసేస్తున్నాడు దేవుడు. అందరికన్నా ఎక్కువగా తన 4 భార్యల్లో ఎక్కువగా రాహేల్ని ప్రేమించేవాడు యాకోబు. ఒకటి. రెండోదిగా ఎవరి దగ్గరైతే నీకు విగ్రహం ఉంటుందో అలాంటి వారు ఆ మరణపాత్రులు అన్నాడు యాకోబు. ఆ యొక్క శాపం రాహేల్ని వెంటాడి రాహేల్ మీద ఆ యొక్క శాపం పనిచేసింది. అయినప్పుడు కూడా రాహేలు గర్భవతి. కారణం ఏంటంటే మన రాజ్యాంగ చట్టము లేక న్యాయస్థానం చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి లేక ఒక స్త్రీకి మరి నేరం చేసి మరణశిక్ష విధిస్తే లేక ఉరి శిక్ష విధిస్తే ఉరి తీయాలి. కానీ ఆమె గర్భవతి అయి ఉంటే ఆ బిడ్డ పుట్టే వరకు ఆ యొక్క ఉరి శిక్షను ఏం చేస్తారంటే మరి పోస్ట్ పోన్ అనగా కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు గడుపుతారు. ఎందుకోసం అంటే చెప్పేది ఒక ప్రాణమే తీయాలి, కానీ బిడ్డ కడుపులో ఉండగానే అనగా ప్రసవించకుండానే చంపేసి బిడ్డ కూడా చచ్చిపోద్ది కదా. కాబట్టి తప్పు చేసింది ఈమె కాబట్టి ఈ ప్రాణమే తీయాలని మన చట్టం కూడా చెప్పేదండి. అట్లాగే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మరి బెన్యామీను కడుపులో ఉన్నాడు కాబట్టి బెన్యామీను పుట్టే వరకు కూడా ఆ రాహేలు అలాగే ఉందండి. బెన్యామీను జన్మించాడు. అప్పుడు మంత్రశాల అంటారు కదా, ఇదిగో ఇత్తడు కూడా మగబిడ్డ అంటే ఆమంటాం కదా బెనోమి అని చెప్పేసి కళ్ళు మూసేసి చనిపోయిందండి రాహేలు. ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ఆమె గురించి 21 సంవత్సరం సునాయాసంగా చాలా త్వరగా అయిపోయినట్టుగా ఈ 21 సంవత్సరం కూడా ఆమెను చూసుకుంటూ ఆమెతో మాట్లాడుతూ మరి కొలువు చేశాడు. అలాంటి స్థితిలో ఆమె కొరకే చేస్తున్నాడు పిల్లరా. కానీ ఆ యొక్క రాహేలు చనిపోయింది. యాకోబు చాలా దుఃఖం సాగర్లో ఉన్నాడండి. యాకోబు అది ఒక ప్రతికూలము. తనకి 4 భార్యలకు కూడా 3 కన్నా కూడా ఎక్కువగా ప్రేమించేవాడు ఇవిని. అలాంటి భార్య తను కోరుకున్న భార్య అలాంటి రాహేలు చనిపోవటం ఆ యొక్క యాకోబుకి ఒక గొప్ప ప్రతికూల పరిస్థితి అండి. గమనించండి, మానవుడి జీవితంలో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. తర్వాత చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఆదికాండం 34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తెని దేనా
ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళాను. ఆ దేశము నేల హివ్వీడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. గమనించండి, 12 మంది మగపిల్లలు, ఒకటే ఆడపిల్ల. 12 మందిలో ఒక ఆడపిల్ల పుట్టినందుకు ఆ తల్లిదండ్రులు చాలా అల్లారి ముద్దుగా గారాబంగా పెంచారు. ఎవరినంటే ఆ యొక్క దినాన్ని. గమనించండి, గారాబంగా పెంచారు. సుమారుగా పెండ్లి వయసు వచ్చింది. అలాంటి స్థితిలో ఆ యొక్క దేనా చేసిన పని ఏంటంటే ఆ దేశపు యొక్క కుమార్తెలను చూడవెళ్ళిందంట. అవసరమండి, ఆడపిల్ల ఒంటరిగా, ఎవరు జత లేకుండా, ఎవరు కూడా స్నేహం లేకుండా, తన ఇంటివారు లేకుండా ఒంటరిగా వెళ్ళింది ఆ దేశపు కుమార్తెలను చూడాలని. ఎవరు? దేనా. ఆ యొక్క దేశపు కుమార్తెలను చూడాలి, ఆ దేశాన్ని చూడాలి, వారిని చూడాలని చెప్పి ఆ యవనస్తురాలు ఒంటరిగా వెళ్ళి కొన్ని ప్రాంతాలు తిరుగుతుందండి. ఇంటి దగ్గర అల్లారి ముద్దుగా పెరిగింది, ఆమెకి స్వేచ్ఛ ఇచ్చారు. అలాంటి దేని ఒక ఏం చేసిందంటే తన ఇంటి వారికి చెప్పకుండా, తన సోదరులకు చెప్పకుండా స్వేచ్ఛగా నా అంతటి నేనే అన్నట్టుగా తనంతటి తనే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. గమనించండి, వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ యవనస్తురాలు అయితే, లేక ఒకవేళ ఆడపిల్లవైతే దేనా లాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే చాలా నష్టపోతావని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చూటిగా నీతో మాట్లాడుతున్న మాట గమనించు. ఒంటరిగా వెళ్ళింది, నాకేంటనుకుంది, స్వేచ్ఛతో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే ఆ దేశం నేల హివ్వీడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో చేయించి ఆమెను అవమానపరిచాడండి. ఒంటరిగా వెళ్ళినందువల్ల ఆ దేశమును ఏలిన హామోరు కుమారుడు షెకెము, ఏలటం అంటే ఒక రాజు, ఆమెను అవమానపరిచాడు. ఆ విషయం ఆ ఊరు వారు చాలామంది తెలిసింది. ఆ విషయం యాకోబు తెలిసింది. కానీ యాకోబు కుమారులకు తెలియలేదు. యాకోబు కుమారులు పొలంలో మందను కాస్తా ఉన్నారు, గొర్రెలను పశువుల మందను కాస్తున్నారు. అయితే యాకోబు తన కుమారులు ఇంటికి వచ్చిన తర్వాత కుమారుని పిలిచి, అయ్యా ఇలా జరిగిందయ్యా, చెల్లి పలానా చోటకి వెళ్ళింది, లేక చెల్లి ఆ ప్రాంతం చూసే వెళ్ళిందంట. అక్కడ హామోరు కుమారుడు ఏంటంటే షెకెము ఆమెను రేప్ చేసి ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడని చెప్పి తండ్రి తన కుమారుతో చెప్పాడు. అవునండి, వాస్తవే. తల్లిదండ్రులు తమ బాధలు, తన కష్టకాలు బిడ్డలతో పంచుకుంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అలాగూ ఆ యొక్క హామోరు కుమారుడైన షెకెము చేసిన పని ఈ యొక్క యాకోబు తన బిడ్డలతో చెప్పాడు. ఎవరు ఊరుకుంటారండి? అలాంటి స్థితిలో మరి ఇక్కడ వాక్యాన్ని చూసినట్టయితే అదే అధ్యాయంలో 25వ వాక్యం చూస్తే, దేనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దేనాను తీసుకుని వెళ్ళిరి. ఎంత బాధ చూడండి. ఆ దేనా చేసిన పని, ఆ యవనస్త్రాలు చేసిన పని, ఆమె సొంత నిర్ణయం తీసుకుంటే మాలని, ఆ ఒంటరిగా వెళ్తాం మాలని, నాకేంటి అన్నట్టుగా వెళ్తామాలని షెకెము ఆమెను అవమానపరిచాడు. ఆమెను బలవంతం చేసి ఆమెతో శయనించాడు. అలాంటి స్థితిలో అన్నలకు తెలిసి అన్నలు బాగా కోపం వచ్చి షిమ్యోను లేవనబడేవారు. వారిద్దరూ చాలా కోపదారులు అనుకోవచ్చు మనం ఈ మాట ప్రకారంగా. వారిద్దరూ కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేసేంత సమర్థత కలిగిన వాళ్ళు అనుకోవచ్చు. ఇద్దరు పేర్లు ఇక్కడ ప్రస్తావించబడిందండి. షిమ్యోను, లేవి. ఇంకా ఉన్నారు కదా, యోధా ఉన్నాడు, అలాగే రూబేన్ ఉన్నాడు, అలాగే ఇంకా చూస్తే నఫ్తాలి, ఆషేరు, గాది, ఎంతోమంది ఉన్నారు కదా. కానీ షిమ్యోను, లేవనబడే ఇద్దరు సోదరులు వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు. ఆ ఒక్క యవనస్త్రాలు చేసిన పనికి, ఒక్క యవనస్త్రాలు ఇంట నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిన పనికి. ఒకవేళ వాక్యం వింటున్నట్టు నీ ఒకవేళ ఇంట నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంతో బాధపడి, నీ తల్లిదండ్రులు నీకు ఎంతో ప్రయాసపడి, నీవు అనుకున్నదల్లా కావలసిందల్లా నీకు కొనిస్తూ నిన్ను తన కళ్ళలో పెట్టుకుని నీ తల్లిదండ్రుని ప్రేమిస్తుంటే వారి మాట కాదని వారి మాట వినకుండా ఒకవేళ వలే ఒంటరిగా వెళితే నీ స్థితి కూడా అలా కూడా ఉందని గమనించి ఒక్కసారి. ఒంటరిగా వెళ్ళింది, అందరితో ఆగిందా? ఈ షిమ్యోను వెళ్ళి ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు.
ఆ ఒక్క అమ్మాయి చేసిన పని. ఊరి వారిని పురుషులందరూ కూడా చంపేసి, హామోరును చంపి, షెకెము చంపేసి, షెకెము ఇంట్లో నుండి దేనాను వదిలించుకుని వెళ్ళారండి. ఎవరో షిమ్యోను, లేవి. అది చాలా బాధకర విషయం. దాని గురించి యాకోబు మనసు నొచ్చుకున్నాడు. అయ్యో నేను చాలా ఇక్కడ అంటాడు కదా 30వ వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోను, లేవిని చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులని కనానీయులను పెరిజీలను అసహ్యంగా చేసి నన్ను చంపేదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదామని చెప్పాను. అందుకు వారు వేషేడల్లా జరిగించినట్లు మా సహోదరులా ప్రవర్తించవచ్చునా అన్నారండి. యాకోబు చాలా నొచ్చుకున్నాడు అలా తన బిడ్డలు వెళ్ళి అనేకులను చంపినందుకు. కానీ ఏంటంటే దేనా చేసిన పనికి ఆ ఊరి వారు అనేక వందల మంది లేక వేల మంది హతులైపోయారు. యొక్క షిమ్యోను, లేవి చంపారండి. ఇది తన మనసు నొచ్చుకుంటుంది. ఇది తన మనసు గుచ్చుకుంటుంది. ఇది కూడా తన మనసులో ఎంతో వేదంతో ఉంది. అది కూడా యాకోబుకి ఒక ప్రతీకారమేనండి. యాకోబుకి తన పరిస్థితి ఏంటంటే ప్రతికూల పరిస్థితే. తన భార్య చనిపోయింది, అది ప్రతికూల పరిస్థితి. ఎందుకు తన భార్య చనిపోయిందంటే తండ్రి ఇంట ఎలవేల్పు తీసుకొచ్చి దాచుకున్నందువలన యాకోబు తెలియక ఎవరి దగ్గర అయితే యొక్క గృహ దేవత ఉంటుందో వారి మరణానికి పాత్ర కదా, ఆ యొక్క మరణం అతను వెంటాడింది, ఆమెను వెంటాడింది. ఆ విధంగా ఆమె చనిపోయింది. అది ప్రతికూల పరిస్థితి. ఒంటరిగా ఎవరికి చెప్పకుండా తన ఇష్ట ప్రకారంగా ఆ దేశపు స్త్రీలను లేక కన్యకలను చూడ వెళ్ళిందే. ఆమె వెళ్ళినందువలన ఆమె గురించి కొన్ని వేల మంది ఆ దేశంలో వారు హతులైపోయారండి, ఆ ధ్యాన చేసిన పని బట్టి. అది కూడా యాకోబుకి ప్రతికూల పరిస్థితి. గమనించండి. అలాంటి యాకోబు ఎంతో నొచ్చుకుని ఎంతో బాధపడుచు హృదయంలో ఎంతో పరితాపం చెందుతూ అంటున్నాడు కదా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యంలో 42వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనిగా చేయించున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా మీరు తీసుకుపోవద్దు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నని వారితో చెప్పాను. ఎందుకోసం అంటే యాకోబు యోసేపుని చాలా బాగా గారాభంగా ప్రేమించాడు. యోసేపు చాలా నీతిమంతుడు, యోసేపు యథార్థపరుడు. యోసేపు తన అన్నలు చేసే తప్పులు తండ్రికి చెబుతూ ఉండేవాడు. అలాంటి యోసేపుకి ఒక విచిత్రమైన నిలువుటంగి తీసుకొచ్చి తండ్రి ధర్మ చేశాడు. అంతేకాదు యోసేపు తల్లిని రాహేల్ని ఎక్కువగా యాకోబు ప్రేమించాడు. అలాంటి స్థితిలో రాహేల్ లేదు. అలాంటి స్థితిలో తల్లి లేని బిడ్డ ఈ బిడ్డ అన్నట్టుగా కూడా ఆ యొక్క యోసేపుని ఎక్కువగా యాకోబు ప్రేమించాడండి. అది చూసి తన అన్నలో ఆ యొక్క యోసేపు పైన అసూయ పడ్డారు. అసూయ అంటే అది జలసి, అది ప్రాణాలు తీసేస్తండి. అసూయ అన్నది చాలా ఒక పెద్ద జబ్బు. అసూయ పడే స్వభావం నీలో ఉంటే అది చాలా బాధాకరం. చిన్న వయసులోని చిన్నతనంలోనే ఆ యోసేపు కొన్ని కళలు వచ్చినాయి. యోసేపు జీవితం గురించి దేవుడు ముందుగా యోసేపుకి కళల ద్వారా బయలుపరిస్తే అది తన అన్నలకు చెప్తే అన్నలు పగబట్టారు యొక్క యోసేపు మీద. ఒకసారి అయితే తండ్రికి చెప్పి తండ్రితో కూడా యోసేపుని మందలించేటట్టుగా చేశారండి. అలాంటి వారు అంటారు కదా, యోసేపు తన తండ్రి మాట ప్రకారంగా తన అన్నలను చూడాలి, తన యొక్క అన్నల అరణ్యంలో గొర్రెలు మేపుతారని చెప్పి తండ్రి చెప్పినట్టుగా ఆయనకి యోసేపు అనేక ప్రాంతం వెళ్ళి పల్లాలకు దిగి పర్వతాలు ఎక్కి పల్లాలకు దిగి తన తండ్రి యొక్క మరి తన యొక్క సోదరుల కొరకు వారిని తెలుసుకోవాలని చెప్పి యోసేపు వెళితే దూరంగా ఉండారంటారు కదా వారు. కలలు కని వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం, వాడేమవుతాడు, వాడు కలనేమవుతాడని చెప్పి 10 మంది తన యొక్క అన్నలు కుట్ర చేసి ఇతను కొట్టారు. ఇతను కొట్టి గోతులో పడేశారండి. అలాంటి స్థితిలో అన్నయ్య అని చెప్పి ఎంతో వ్యాధంతో దుఃఖంతో కేకలు పెట్టినప్పుడు కూడా ఆ యోసేపుని వారు వదలలేదు. కానీ ఆఖరిలో వారిలో యోధా అని ఆయన అంటాడు కదా, అయ్యా మన సోదరుడు రూబేన్ అంటాడు ముందుగా, అయ్యా వాడి మన రక్త సంబంధి కాబట్టి వాడు రక్తం చింతించొద్దు, వాడు సంపొద్దు అని రూబేన్ అంటే తన గోతులో పడేశారు. యోధ అంటాడు కదా, అతడు మన రక్త సంబంధి, అతను సంపొద్దు, నూతులో పడేస్తే మనకేంటి లాభము, అతను పైకి తీసి మనం అమ్మేద్దామని చెప్పంటే తన అన్నలు కూడా మిగతా వారు ఓకే అన్నారు. ఆ విధంగా ఆ యోసేపుని ఐగుప్తులకి అమ్మేశారండి. అమ్మేసిన తర్వాత ఆ యొక్క అన్నలు ఏం చేస్తున్నారంటే అతని వస్త్రం లాగేసి ఆ వస్త్రం ఆనాడప్పుడు ఈ గొర్రె మేకో దాన్ని చంపేసి దాని మాంసం వారు వండి తిని ఆ రక్తంలో తమ ఈ వస్త్రం ఉంచి
సరాసరి ఇంటికి వచ్చి, నాన్నగారు చూడండి, ఈ వస్త్రం ఎవరిది? నీ చిన్న కుమారుడు యోసేపు ఎక్కడా? ఇంటి దగ్గర ఉన్నాడా? ఈ వస్త్రం నీ కొడుకు వస్త్రం లాగుందని చెప్పి అంటే, అయ్యో నా కుమారుడా, అవునే నా కుమారుడు వస్త్రమే, నా కొడుకు వస్త్రమేని యాదంతో గుండెలు బాదుకుంటూ ఆనాడు మంచం ఎక్కాడండి. ఎవరంటే యాకోబు. అతిగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాను, అతిగా ప్రేమించిన కుమారుని కూడా పోగొట్టుకున్నాడు. అది కూడా అతనికి ప్రతికూల పరిస్థితేనండి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, భయపడకూడదు. అలాంటి స్థితిలో ఆశ్చర్యరీతిగా మరి ఆ యోసేపుని ఆ పోతీఫర్ ఇంట్లో పనికి ఉన్నాడు. అక్కడ కూడా ఒక స్త్రీ ఆయన శోధించింది, అక్కడ ఆయనకు ఒక నింద వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఆ ప్రకారంగా తీసుకెళ్ళి ఆయన్ని సరసాల్లో పెట్టారు. సరసాల్లో కూడా దేవుడు యోసేపుకు తోడుకున్నాండి. చూడండి, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఇంత అవమానం కలిగింది, ఇంకా నాకు ఈ బ్రతికింతకని యోసేపు అప్పుడే ఆత్మహత్య చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు కానీ కాదు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. మన బంధువుల ద్వారా రావచ్చు, మన స్నేహితుల ద్వారా రావచ్చు, లేక మన ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, లేక మనవారి ద్వారా రావచ్చు. కానీ అలాంటి కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తే అలాంటి స్థితిలో దేవా మీరున్నారని, దేవా మీరు సహాయం చేస్తామన్నారని, దేవా మీరు తోడుకున్నారని చెప్పి దేవుని కొరకు నిలబడితే ప్రతికూల పరిస్థితుల నుండి మరి ఆశ్చర్యరీతిగా దేవుడు సహాయం చేసి నడిపించేవాడు. అలాంటప్పుడు ఆ యొక్క యాకోబు అంటాడు కదా, మరి తన యొక్క అన్నలందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు ఆహారం కొరకు. యాకోబు అంటున్నాడు కదా, ఐగుప్తుల ఆహారం ఉందని చెప్పేసి మరి నాకు తెలిసింది, మీరు వెళ్ళి ఆహారం కొనుక్కురామని చెప్పి మిగతా తన యొక్క సోదరులను, తన కుమారులను పంపిస్తే ఆ యొక్క అన్నలందరూ వచ్చారు, ఆహారం కొన్నారు. అయితే ఇక్కడ మరి అంటాడు కదా, అయ్యా మీరు వేగుల వారని చెప్పి అన్నాడు. అంతే కూడా కాకుండా సిమ్మేని ఇక్కడ ఉంచామని చెప్పి సిమ్మేని బంధించేశాడు. ఎవరంటే యోసేపు. అలాంటి స్థితిలో బాత్తో అంటాడు కదా, యోసేపు లేడు, అలాగే సిమ్యోను లేడు, అలాగే బెన్యామీను కూడా తీసుకుపోతారా? ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడండి యాకోబు. అవునండి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి, అయినా భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి స్థితిలో దేవా మీరున్నారని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ప్రభువా మీరున్నారని దేవుని కొరకు మనం ముందుకు సాగితే ఆశ్చర్యరీతిగా దేవుడు ప్రతికూల పరిస్థితులను దూరం చేసి అనుకూల పరిస్థితులు మనకి ఇస్తాడండి. ఎంతో దుఃఖంతో, బాధతో, ఎంతో వేదంతో కన్నీరు కారుస్తూ తన బాధ ఈ విధంగా వెలిపించుకుంటున్నాడు యాకోబు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, అలాగే బెన్యామీను కూడా తీసుకుపోతారా? ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. కానీ యాకోబు దృష్టిలో యోసేపు చనిపోయినట్టే అన్నలు చేసిన పనికి. కానీ యోసేపును దేవుడు కాపాడి అనేక శ్రమలో, నిందల్లో, ఆపదల్లో, కష్టాల్లో కాపాడి యోసేపుని గొప్ప ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు ముందుకు సాగితే, దేవా మీరు మాకున్నారని చెప్పి ఈ ప్రతికూల పరిస్థితులను దూరం చేయ ప్రభు అంటే, ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు ఇచ్చే దేవుడు ఆయన. మనం ఆరాధించే ప్రభు యేసయ్య. ఆయన నామాన్ని శుద్ధిద్దాం, ఆయన నామాన్ని ఆరాధించేద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా గమనించండి, సజీవుడైన దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది హెచ్చరికలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. దయగల తండ్రి, మహోన్నతుడా, సజీవుడా మీకు స్తోత్రాలనైనా. ఈ యొక్క సమయంలో నా తండ్రి నైనా ప్రతికూలంగా ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉంటుందని చెప్పి తన బాధల గురించి, తన భార్య అయిన రాహేలు చనిపోవటం, అలాగే తన కుమార్తె అయిన దేనా చర్చబడటం, అలాగే నా తండ్రి తన యొక్క యోసేపు, తన కుమారుడైన యోసేపు నా తండ్రి హత్య గావించబడ్డాడని చెప్పినైనా తన సోదరులు కుమారులు చెప్పడం నా తండ్రి, అలాగే సిమ్యోను నా తండ్రి అక్కడ యోసేపు బంధించి చర్చాల్లో పెడతాం, ఇవన్నీ కూడా తన మనసులో ఉంచుకుని ఆ యోసేపు లేడు, సిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకుపోతారా? ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడు ప్రభా. మీకు స్తోత్రం. మా జీవితాల్లో, మా బ్రతుకులు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నా తండ్రి వాటిలోని ధైర్యంగా వాటిని తట్టుకుని కృప మాకు దాయించండి. నీ కృపా దీవెన కాపుదల మాతో ఉంచండి నా తండ్రి. నీ యొక్క భద్రత, నీ కాపుదల మాకు తోడు నడిపించండి తండ్రి. అన్ని విషయాలు కూడా బలపరిచి మేయించండి. ఎవరు కూడా యవనస్తులైనట్లు వారు నా తండ్రి దేని వల్లే సొంత నిర్ణయాలు తీసుకోకుండా, ఆమె వల్లే నష్టపోకుండా, ఆమె కొరికే అనేక వేల మందినైనా దేని యొక్క సోదరులు చంపారు నా తండ్రి. అలాంటి స్థితులు ఎవరు కాకుండా నా తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ ప్రభా నీ కొరకు ముందుకు సాగి కృప ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించి, రక్షించి మేలు చేయవలసిందిగా యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి నా కొరకు, నా సేవ కొరకు ప్రార్థించండి.
అది కృష్ణా జిల్లా కృత్తిని మండలం పాచ్యపురం. అలాగే అక్కడ ఆరాధనలు జరుగుతాయి ఆదివారం, శనివారం, బుధవారం. మా సేవకులకు ప్రార్థించండి. అలాగే కార్యక్రమం యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. అలాగే ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటలకు, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వస్తుందండి. చూడండి, దేవుని స్తుతించండి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఇక మీకు అందించడానికి విజయవాడ ఉంటున్న సహోదరి ఝాన్సీ రాణి గారు మరి స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి యొక్క యజమాని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. అలాగే వారు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, వారు చేసిన ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేసి నడిపించినట్టుగా ప్రార్థించేద్దాం.